నెల చివర జీతం పడుతుందా లేదా అని ఒక్క ప్రశ్న మీద కోట్ల మంది కుటుంబాల జీవితం నడుస్తోంది. జీతం ఆలస్యమైతే ఆ ప్రభావం ఆఫీస్ వరకే ఆగదు. ఇంటి ఖర్చులు గందరగోళంగా మారుతాయి, అప్పులు పెరుగుతాయి, ఒత్తిడి మొదలవుతుంది. అయినా చాలా కంపెనీలు జీతం ఆలస్యం చేయడాన్ని సాధారణ విషయంలో తీసుకుంటున్నాయి. కొన్ని చోట్ల సగం జీతమే ఇస్తారు. కొన్ని చోట్ల రిజైన్ చేసిన తరువాత నెలల తరబడి ఫుల్ అండ్ ఫైనల్ పేరుతో డబ్బు ఆపేస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రాథమిక విషయం చాలా మందికి తెలియదు. జీతం ఇవ్వడం కంపెనీ ఇష్టంపై ఆధారపడే విషయం కాదు. అది చట్టం ద్వారా నిర్దేశించిన బాధ్యత. పని పూర్తయ్యాక జీతం ఇవ్వకపోవడం తప్పు మాత్రమే కాదు, అది నేరుగా ఉద్యోగి హక్కుల ఉల్లంఘన. ఇంతకీ జీతం ఆలస్యమైతే చట్టం ఏం చెప్తోంది? ఉద్యోగి ఏం చేయొచ్చు? ఎక్కడికి వెళ్ళొచ్చు? కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయి? భారత్లో జీతం చెల్లింపనేది కంపెనీ ఇష్టం కాదు, అది చట్టం ద్వారా నిర్దేశించిన బాధ్యత. ఉద్యోగి పనిచేసిన క్షణం నుంచి జీతం అతని హక్కుగా మారుతుంది. ఈ విషయంలో కంపెనీ పరిస్థితులు, అంతర్గత ప్రక్రియలు, క్యాష్ ఫ్లో సమస్యలు లాంటివి చట్టానికి అవసరం లేని విషయాలు. ఈ అంశాన్ని కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 2019లో స్పష్టంగా డిఫైన్ చేశారు. ఈ చట్టం ప్రకారం నెలవారీగా జీతం తీసుకునే ఉద్యోగులకు శాలరీ చెల్లించాల్సిన గడువు ఖచ్చితంగా నిర్ణయించి ఉంటుంది. సాధారణంగా ప్రతి నెల ముగిసిన తర్వాత వచ్చే నెల 7వ తేదీ లోపు జీతం ఖాతాలో పడాలి. పెద్ద సంస్థల విషయంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల గరిష్టంగా 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ తేదీలు దాటితే అది జీతం ఆలస్యం కిందే పరిగణిస్తారు. పని పూర్తయిన తర్వాత జీతం ఇవ్వకపోవడానికి కంపెనీకి ఎలాంటి చట్టపరమైన వెసులుబాటు లేదు. అయినా వాస్తవంలో చాలా చోట్ల సగం జీతం మాత్రమే ఇస్తున్నారు. కానీ చట్టం ప్రకారం ఇది సరైన విధానం కానే కాదు. ఉద్యోగి చేసిన పనికి పూర్తి జీతం ఇవ్వాల్సిందే. జీతం నుంచి కోతలు కూడా ఇష్టారాజ్యంగా చేయలేరు. చట్టం అనుమతించిన కారణాలు తప్ప ఇతర కారణాలతో జీతం తగ్గించడం లేదా నిలిపివేయడం చట్ట విరుద్ధం. శిక్షగా జీతం ఆపేయడం లేదా పనితీరు పేరుతో సగం మాత్రమే చెల్లించడం లాంటి చర్యలు చట్టబద్ధంగా నిలబడవు. ఒక ఉద్యోగి జాబ్ రిజైన్ చేసిన తరువాత పరిస్థితి మరింత స్పష్టంగా ఉంటుంది. రాజీనామా చేసినా, తొలగించినా లేదా కాంట్రాక్ట్ ముగిసినా ఉద్యోగి సంపాదించిన జీతం ఎక్కడికి పోదు. చివరి పని దినం వరకు చేసిన పనికి సంబంధించిన జీతం తప్పనిసరిగా చెల్లించాలి. వేతన చట్టాల ప్రకారం ఉద్యోగిని తొలగించిన సందర్భాల్లో 2 వర్కింగ్ డేస్ లోనే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పూర్తవ్వాలి. వారాలు, నెలలు తరబడి ఫైల్ క్లియరెన్స్ పేరుతో డబ్బు ఆపేయడాన్ని చట్టం ఒప్పుకోదు. చాలా మంది కంపెనీలు ఎగ్జిట్ ఫార్మాలిటీస్ పూర్తి కాలేదని లేదా అంతర్గత అప్రూవల్స్ పెండింగ్ లో ఉన్నాయని కారణాలు చెప్తూ ఉంటారు. కానీ చట్టం దృష్టిలో ఇవి సరైన కారణాలు కానే కావు. పనిచేసినందుకు వచ్చే జీతాన్ని ఏ కారణంతోనూ నిలిపివేయలేరు. ఉద్యోగం ముగిసిన తర్వాత కూడా ఆ బాధ్యత కంపెనీపై ఉంటుంది. ఇక్కడ ఇంకో కీలక అంశం మినిమం వేజ్. భారత్లో ఏ ఉద్యోగినైనా ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువగా చెల్లించడం చట్ట విరుద్ధం. కంపెనీ పాలసీ అయినా, ఉద్యోగి ఒప్పందమైనా, ఉద్యోగి అంగీకారమైన మినిమం వేజ్ ను దాటలేవు. మినిమం వేజ్ చట్టం అనేది అన్ని ప్రైవేట్ ఒప్పందాల కంటే పై స్థాయిలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగికి కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. జీతం ఆలస్యమైతే సగం మాత్రమే చెల్లిస్తే లేదా ఎగ్జిట్ తర్వాత డబ్బాపేస్తే ఉద్యోగి లేబర్ కోర్టును ఆశ్రయించవచ్చు. పెండింగ్ వేతనాల రికవరీ కోసం దరఖాస్తు చేయొచ్చు. అవసరమైతే లీగల్ నోటీస్ కూడా ఇవ్వచ్చు. ఇవి ఉద్యోగిని రక్షించేందుకు చట్టం ఇచ్చిన హక్కులు. కానీ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగులు ఈ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారు. ఇక అందరూ ఓ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. జీతం అనేది గిఫ్ట్ కాదు, అది పనిచేసిన ప్రతి ఉద్యోగికి చట్టం హామీ ఇచ్చిన హక్కు. ఈ హక్కులపై అవగాహన ఉండడం మాత్రమే ఉద్యోగిని రక్షించగలదు. అవగాహన ఉన్న చోటే గౌరవం ఉంటుంది. గౌరవం ఉన్న చోటే మీరు చేసే పని నిజమైన విలువను పొందుతుంది.